నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ దోమల గురించి అండి. దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారండి. దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తాను నాకు తెలిసినంత వరకు. దోమలు కుట్టకుండా ఉండాలంటే ఫస్ట్ పాయింట్, సపోజ్ దోమలు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాయంటే మీ లోపల కూడా ఏదో దోషం ఉంది. అంటే 10 మంది ఉంటారు దోమలు ఉన్న ఏరియాలో, 10 మందిలో 8 మందిని కొడితే ఒకళ్ళని ఇద్దరినో కొట్టవు. ఎందుకు కొట్టట్లేదంటే ఉన్న దోమలు ఉన్న ఏరియాలోకి వెళ్ళినా కూడా కొట్టట్లేదంటే వాళ్ళ శరీరం దోమలకు నచ్చదు. అంటే మురికి ఉంటేనే నచ్చిద్ది అన్నమాట దోమలు. ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు దోమలు కుట్టకుండా అంటే మీరు కంపల్సరీగా స్నానం చేయండి 2 పూట్ల. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, కంపల్సరీగా 2 times మోషన్కి వెళ్ళండి. ఎప్పుడైతే ఈ 2 కంపల్సరీగా చేస్తారో మీకు దోమ అనేది తగ్గిపోద్ది. ఇంకా కొన్ని టిక్స్ చెప్తానండి. ఇంకో 3వ పాయింట్, వాటర్ ఎక్కువ తాగండి. 4 లీటర్లు కనుక తాగితే కనుక దోమలు కొట్టడం తగ్గిపోద్ది. దానికి సంబంధం ఏందో అనుకోకండి. మన శరీరం నుంచి వచ్చే చెమట వాసన దోమలకు ఇష్టపడతాయి. మురికిగా ఉండి మీరు తక్కువ నీళ్ళు తాగారనుకోండి, చెమట వాసన బ్యాడ్గా వచ్చి దోమలు వచ్చి వాళ్తాయి అనమాట. అలాగే మీరు మోషన్కి వెళ్ళలేదు, చెడు లోపల ఉండేది కాబట్టి చెడు ఎక్కడ ఉండిద్ది, మురికి కుంట మీద దోమలు ఉన్నట్టుగా మీ ఒంటి మీదకి వచ్చి దోమలు కొడతాయి అనమాట. దోమ వచ్చి వాలిందంటే మీ లోపల ఏదో దోషం ఉందని గుర్తుపెట్టుకోండి. అలాగే తల నీట్గా లేదు, కంపల్సరీగా జెంట్స్ అయితే డైలీ తల స్నానం చేయండి, లేడీస్ అయితే కనీసం వారానికి 3 సార్లు స్నానం చేయండి. తల స్నానం, మీకు దోమ అనేది కొట్టదు. తలలో కూడా డస్ట్ ఎక్కువ పేరుకొని ఉండిద్ది, దానివల్ల దోమలు ఎక్కువ తింటాయి అన్నమాట మిమ్మల్ని. అందుకని మీరు ఈ టెక్నిక్స్ పాటిస్తా కొన్ని ఇంకా ఎన్ని చేసినా కూడా వెంటనే పోవు. కాబట్టి ఇప్పుడు ఫాస్ట్ రెమెడీ కావాలి కాబట్టి ఆర్గానిక్ విధంగా ఆరోగ్యపరంగా లెమన్ గ్రాస్ ఆయిల్ అని ఉండిద్ది. కంపల్సరీ లెమన్ గ్రాస్ ఆయిల్ తెచ్చుకోండి, అది చుక్క రాసుకోండి, కాళ్ళకి చేతులకు రాసుకోండి, మొహానికి కొద్దిగా చుక్క రాసుకోండి. బెడ్రూమ్లో లెమన్ గ్రాస్ చెట్టు ఒకటి పెట్టుకోండి. చిన్న కుంపటి 2 కుంపట్లు మంచానికి అటు ఇటు లెమన్ గ్రాస్ చెట్లు అమ్ముతారు, మొక్కలు తెచ్చి పెట్టుకోండి. పగలల్లా బయట పెట్టుకోండి, సాయంత్రం నైట్ పూట లోపల పెట్టుకోండి. ఆ చెట్టు ఉన్నా కానీ దోమలు రావన్నమాట. మళ్ళీ ఆ లెమన్ గ్రాస్ చెట్టు కూడా లైట్గా బరువు తక్కువలో తెచ్చుకోండి. ఎందుకంటే లోపల బయట రోజు పెట్టాలి కాబట్టి మీకు తేలిగ్గా ఉండేట్టుగా కొబ్బరి పీచు మట్టి వేసి ఉంచిన దాంట్లో మీరు లెమన్ గ్రాస్ చెట్టు పెట్టుకోండి. ఈ 2 కాకుండా ఇంకా మీకు చిన్న రెమెడీలు కావాలంటే ఒక కప్పులో నీళ్ళల్లో కర్పూరం వేయండి, మంచానికి ఒక పక్కన పెట్టకండి. ఒక కప్పులో నిమ్మకాయని 2 ముక్కలు చేసేసి ఆ 2 ముక్కలు 2 లవంగాలు కానీ డైరెక్ట్ నిమ్మకాయలు కానీ అలా పెట్టేసుకోండి మంచానికి, మీరు పనుకునేది మంచానికి. మీ దోమలు అనేది దగ్గరికి కూడా రావన్నమాట. ఇంకా నిమ్మకాయ వేస్ట్ కాదండి, రోజు నిమ్మకాయని పారే కాకండి. ఆ నిమ్మకాయని మీరు స్నానం చేసేప్పుడు నీళ్ళలో పిండుకొని స్నానం చేయండి, మీ దోమలు కుట్టవు. అదే నిమ్మకాయ నైట్ దాని మీద పెట్టుకోండి, పగలు దాంతో స్నానం చేసేయండి. 2 చెక్కలు అనుకోండి, పొద్దున చెక్క సాయంత్రం చెక్క నీళ్ళతో స్నానం చేసేయండి, మీకు ఆటోమేటిక్గా దోమలు కుట్టవు అనమాట. అలాగే ఇంకా దోమల మెష్ కంపల్సరీగా బయట దోమల మెష్ కిటికీకి పెట్టుకోండి. ఇన్ని సెక్యూరిటీస్ కూడా పాటించినా కానీ మీకు ఇంకా దోమలు కొడుతున్నాయంటే కనుక కంపల్సరీగా మీరు మస్కిటో కాయిల్స్ అవి వాడుకోండి. ఇంకా అంతకన్నా గత్యంతరం లేదు. ఇవన్నీ కూడా పక్కాగా ఆరోగ్యకరమైనవి. ఏది పాటించినా మీ ఆరోగ్యాన్ని దెబ్బ తినకుండా ఉన్నాయి అనమాట. అందుకని కంపల్సరీగా ఇవన్నీ పాటిస్తారని కోరుకుంటూ నమస్కారం.